వాటిని ఒక పల్లవి చరణం పాడుకొని ప్రభువును గణపరిచి మహింపడదాం. దేవుని బిడ్డలారా, తండ్రివి తండ్రివి తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే, కేడము నీవే మహిమయు నీవే, తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే, తండ్రివి తండ్రివి తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే, బాధించు వారు ఎంతో విస్తరించెను, నా మీద లేచువారు అనేకులుండెను, బాధించు వారు ఎంతో విస్తరించెను, నా మీద లేచువారు అనేకులుండెను, అయినను సోలిపోలేదు అలసిపోలేదు, తండ్రిని వాదుకొనును, నన్ను తొట్టిల్లనియవెన్నడు, తండ్రిని వాదుకొనును, నన్ను తొట్టిల్లనియవెన్నడు, కేడము నీవే మహిమయు నీవే, తల ఎత్తు వాడవు. మరొకసారి, కేడము నీవే మహిమయు నీవే, తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే, తండ్రివి తండ్రివి తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే. దేవుని బిడ్డలారా, ఈ 2024వ సంవత్సరంలో ఈ మే మాసంలో ఇది ఆఖరి ఆదివారం దినం. ఈరోజు 26వ తారీఖు. మనమందరం బాగా ఎరిగిన వాళ్ళము. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం 21వ ఆదివారం. మనకు 20 ఆదివారాలు గతించి పోయినాయి గనక, గత విన్న ఆదివారాల్లో వాక్యం విని ఒకవేళ మనం విడిచిపెట్టినామేమో, మరి వాక్యాన్ని విని దాని ప్రకారం అవలంబించి నూరంతలుగా ఫలించటానికి మనం ప్రయత్నం చేయాలి. తప్పక ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనందరి ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథముల నుండి యోవేలు గ్రంథము, దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యోవేలు గ్రంథము 1వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగానులారా సిగ్గు నొందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయడి. చాలు, సరిపోతుంది. అది 12వ వచనం కదా, చాలు, ఒక వచనం కదా చెప్పింది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రవక్త అయిన యోవేలు యొక్క
గ్రంథములో నుండి, ఈ పుస్తకపు చుట్టలో నుండి దేవుని బిడ్డలారా 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 1వ అధ్యాయములో ఈ 11వ వాక్యములో దేవుని బిడ్డలారా పైరును మనం చూడగలుగుతాం, లేదా పంటను మనము చూడగలుగుతాం. ఈ చదువుబడిన పరిశుద్ధ లేఖనాన్ని కూడి వచ్చిన మన అందరి వినికిడిలో పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు జీవ ఆహారముగా మనకందరికీ పంచిపెట్టును గాక. దేవుని బిడ్డలారా, ఈ గ్రంథపు ప్రవక్త పేరు ఏవేలని చూశాం కదా. ఏవేలు ఇతగాని పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా దేవుడు అని భావము. ఏవేలు యొక్క ఈ ప్రవక్త యొక్క పేరుకు అర్థము యెహోవా దేవుడు అని అర్థము. ఈ లోకములో చాలామంది పేర్లు పెట్టుకుంటారు. ఆ పేరుకు అర్థం తెలియకుండానే పేరు పెట్టేసుకుంటారు. కొందరు అర్థము తెలుసుకొని పేరు పెడతారు. ఇట్లా రకరకాలుగా కుమారులకు కానీ కుమార్తెలకు కానీ పేర్లు పెడుతుంటారు. దేవుని బిడ్డలారా, ఆ పేరు పెడుతున్నప్పుడు దానికి తగినట్టుగా కొందరు బాగుపడవచ్చు, కొందరు చెడు కూడా పోవచ్చు. ఇతని యొక్క తల్లిదండ్రులు ఇతనికి నామకరణము ఏవేలు అని నామకరణం అతనికి చేశారు. దానికి అర్థము యెహోవా దేవుడని భావము. ఇంకా కొంచెపు లోతుల్లోకి వెళితే ఈ గ్రంథము యొక్క అంతర్భావముతో ఏకీభవించవచ్చు. ఈ పేరు చరిత్రలో దేవుని బిడ్డలారా ఏక చక్రాధిపతిగా దేవుడు పరిపాలించుచున్నాడనున్నది బయలుపరచబడుచున్నది. ఈ పేరుకు దేవుడు ఏమంట ఏక చక్రాధిపతిగా పాలన చేస్తున్నాడని చరిత్రపు లోతులకు వెళితే అది కూడా తెలియజేస్తుంది. తరువాత సర్వశక్తి గల దేవుడు ప్రకృతి మీదను దేశముల మీదను ఆధిపత్యము కలవాడై ఉన్నాడని కూడా తెలియజేస్తుంది. ఆ తరువాత దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ మనము ఒక్కరిని చూసాం ఏవేలని కదా. ఈయన కాక మరలా 12 మంది ఉన్నారు. ఆ 12 మంది ఇతగాని కలిపితే మొత్తం ఎంతమంది అవుతారు? ఈ పేరుతో పిలువబడే వాళ్ళ పరిశుద్ధ గ్రంథములో 13 మంది అవుతారు. ఎంతమంది అవుతారు? 13 మంది అవుతారు. ఈ విధంగా దేవుని బిడ్డలారా చాలా విషయాలు ఈ ఏవేలు యొక్క ప్రవక్త గురించి చెప్పవచ్చు. అయితే ఆ విషయాలు మరొకసారి చెప్తాను. ఇప్పుడు మన 3 విషయాలు మాత్రం ధ్యానం చేద్దాం దేవుని ఆత్మ వలన. ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే దేవుని బిడ్డలారా చెడిపోయింది ఏది? రాసుకోండి. రాసుకున్న వాళ్ళు నాతో పాటు కూడా చెప్పండి. చెడిపోయింది ఏది?
గట్టిగా చెప్పండి, చెడిపోయింది ఏది? ఓకే, ఇప్పుడు ఒక్కొక్కసారి మన ఇంటిలో ఉన్న దేవుని బిడ్డలారా కూరగాయలు కూడా ఏమైపోతుంటాయి అంటే చెడిపోతుంటాయి. అవునా? ఎందుకంటే సరైన సమయానికి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టకుండా, లేదా పెట్టినాక మనము దానిలను టైంలో వాడలేకపోయినాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా అవి ఏమైపోతుంది, ఒక 10 రోజులకు కానీ 15 రోజులకు కానీ అవి మరలా మనకు ఉపయోగకరంగా ఉంటాయా? అయినా కూడా అవి ఏమైపోతాయి, చెడిపోతాయి. దేవుని బిడ్డలారా, అవి బెండకాయలు అనుకోండి, అవి మట్టికాయలు అనుకోండి, అవి టమాటా పండ్లు అనుకోండి, ఇక ఏదైనా ఒక పప్పు కానీ ఒక కూరగాయ కానీ ఒక రోజుకైతే సరిపోతుంది. 3 రోజులు 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి మరల తెచ్చి టేబుల్ భోజనం మీద పెడితే తినంటే అది శక్యమవుతుంది. దాని యొక్క సారము, దాని యొక్క రుచి అదేమైపోయింటే కోల్పోయి ఉంటుంది. కోల్పోయిన దాన్ని ఏమంటారు? అది చెడిపోయింది. అంతేనా? ఈ విధముగా దేవుని బిడ్డలారా, మనం భుజించే దేవుని బిడ్డలారా ఈ ఆహారమైన కూరగాయలు కూడా కొన్ని చెడిపోతున్నాయి. బియ్యం ఉన్నాయి, బియ్యం కూడా చెడిపోతే ఒక్కొక్కసారి. బియ్యం మీద నీళ్ళు వన్నాయి అనుకోండి, మరల మనకు వండుకోవటానికి శక్యమవుతాయా? అవుతాయా? కావు. పాస్టర్ ఏం చేసిందంటే, సుగుణం డెలివరీకి వెళుతున్నప్పుడు ఈ పక్క రేకుల షెడ్ ఉంది. దేవుని బిడ్డలారా, వర్షం వచ్చింది. నేను ఒక్కని ఉన్నాను, వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చి ఎవరికి గుర్తుందో తెలియదు కానీ, మరి లలితమ్మక్క నీకు గుర్తుందక్క, ఈ పక్క రేగుల షెడ్ వేసాం. రాజు మీకు గుర్తుంది కదా, ఇట్లా వేసినప్పుడు రత్నమ్మక్క కూడా గుర్తుంటుంది, పాత వాళ్ళకల్లా గుర్తు ఉంటుంది. ఇట్లా వేసినప్పుడు దేవుని బిళ్ళరా ఆ నీళ్ళు కూడా లోపలికి వచ్చి పడతట్టే ఉంది. దానికి ఏది పైపు ఈపు కట్టలేదు. అప్పుడు నేను ఒక్కొని ఉన్నాను. దేవుని బిళ్ళరా వర్షం వచ్చేసింది, మధ్యాహ్న కాలము. ఆ డబ్బీలలో బియ్యం, స్టోర్ బియ్యం పోసి భద్రపరిచింది పాస్టమ్మ గారు. కొన్ని తీసాను, ఏడ్చుకుంటా తీసాను. ఆ కన్నీళ్ళు దేవుడు చూశాడు. చప్పుర్లు కొట్టి ప్రభువును గణపడద్దాం. ఒక్కొన్ని దేవుని బిళ్ళారా ఆ వర్షం నీళ్ళు అన్నీ లోపలికి వచ్చేసినాయి. రేకుల మీద పడితే చాలు లోపలికి వచ్చేస్తాయి. ఒక్కొని ఏడ్చుకుంటా అన్నీ తీశాను. కొన్ని నానిపోయినాయి. తర్వాత మేము పాస్టమ్మ గారు వచ్చారు. కొన్ని దినాలకు చూస్తే బియ్యము నానిపోయి అవి గడ్డగట్టి పోయినాయి. అంటే మనకు ఆహారమైన ధాన్యం కూడా ఒక్కొక్కసారి ఏమైపోతుంది, నీళ్ళు వన్నప్పుడు, వాటర్ వన్నప్పుడు అది చెడిపోతుంది. ఇట్లా దేవుని బిడ్డలారా బియ్యము నీళ్ళబడి చెడిపోతున్నాయి, ధాన్యము. ఇట్లా కూరగాయలు కూడా చెడిపోతున్నాయి దేవుని బిడ్డలారా. ఈ విధంగా దేవుని బిడ్డలారా ఇక మనుషులకు అవసరమైనటివి ఒకటి కాదు, రెండు కాదు, మరి అనేకమైనటివి కూడా చెడిపోతున్నాయి. అవి భద్రపరుచుకున్నా కూడా ఓసారి పేపర్కి వచ్చింది దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి డబ్బును దాచిపెట్టాడు. బాగా దాచిపెడితే దేవుని బిడ్డలారా కొన్ని రోజులకు డబ్బును తీశాడు. చూస్తే ఆ డబ్బు ఏమైపోయిందంటే చెడిపోయిందని సాక్షి పేపర్కి వచ్చింది. అన్నీ ఆ డబ్బులు చూస్తే బొద్దెంకలు ఏం చేసినాయంటే కొరికి 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 బొద్దెంకలు పారేసినాయి. కనుక మీరు డబ్బు దాచిపెట్టుకునేటప్పుడు దాన్ని కనీసం నెలకు ఒకసారి అని తీసి చూడండి. దాచిపెట్టుకోండి, దువార ఖర్చులు చేయకండి. వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా కష్టం చేసుకొని కూర్చుకున్నవాడు తన ఆస్తిని ఎక్కువగా వృద్ధి చేసుకుంటాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ విధంగా డబ్బు కూడా ఏమైపోయిందంటే చెడిపోయింది. దెబ్బ కాదు సుమా,
పొరపాటున బంగారం కూడా, వెండి కూడా చెడిపోతుందంట. బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డలారా, బంగారం వెండి కూడా చెడిపోతుందని రాయబడింది. గనక ఈ భౌతికంగా ఏదైనా చెడిపోయిందనుకోండి, అయ్యో పాపము, అయ్యో బాధపడతాం, వేదన పడతాం, మనంతకు మనమే కృంగి పోతాం చెడిపోతే. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు మనము 3 విషయాలు క్లుప్తంగా ఒక గంట సేపు, మరల మీరు ఆదివారం వరకు కనపడరు గనక, మీరు మరలా ఆదివారం వరకు కనబడరు గనక వినండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, చదువుకున్న వాక్యం ఏంటి? యోవేలు గ్రంథములో 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకున్నాం. ఈ 11వ వాక్యములో ఏముందంటే, భూమి మీద పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగానులారా సిగ్గునొందడి. సిగ్గునొందుడు అంటే మీ ఆశను వదులుకోండి, మీ కోరికలను వదులుకోండి, మీ హృదయ వాంఛలను వదులుకొనమని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ అంటాడు, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయడి. అమ్మా, ఏం చెడిపోయిందంట? రాసుకోండి. ఏం చెడిపోయిందంట? భూమి మీద పైరు లేదా పంట చెడిపోయింది. నాతో పాటు కూడా అందరు కలిసి చెప్పండి, భూమి మీద పంట లేదా పైరు చెడిపోయింది. ఓకే, మీరు బాగా ఆలోచన చేయండి, తొందర ఎవరు పడొద్దు. దేవుని వాక్యమే మనతో సూటిగా మాట్లాడుతుంది. భూమి మీద పైరు పంట చెడిపోయింది. దేవుని బిడ్డలారా, పంటను చూడాలన్నా, పైరును చూడాలన్నా దాని వెనక చాలా కష్టం ఉంది, దాని వెనక చాలా ప్రయాసం ఉంది, దాని వెనక చాలా శ్రమ ఉంది. ఒక వ్యక్తి పైరును చూడాలనుకుంటే, ఒక వ్యక్తి పంటను చూడాలనుకుంటే అది ఊరిక వచ్చేది కాదు, పైరు కానీ పంట కానీ. దేవుని బిడ్డలారా, మొదటిగా ఏం చేయాలంటే భూమిని ఏం చేయాలి? చదును చేయాలి. భూమిని ఏం చేయాలి? చేయాలి. భూమిని చదును చేయాలి, దాన్ని బాగా దున్నాలి, అందులో ఉన్న చెత్త చెదారాన్నంతా కూడా ఏం చేయాలి? తీసి పక్కకు వేయాలి. భూమిని క్లీన్గా పెట్టేసేయాలి, భూమిని పరిశుద్ధంగా పెట్టేయాలి. ఓకేనా? భూమిని ఆ విధంగా మొదటిగా చదును చేసి దున్ని చక్కగా శుభ్రంగా చేసి పెట్టాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, వర్షం కొరకన్నా ఎదురు చూడాలి. లేదా నీళ్లు ఉన్నాయనుకో, బావిలో నుండో బోర్లో నుండో కాలువ నుండో నీళ్ళు ఉన్నాయనుకోండి, ఆ భూమిని ఏం చేయాలా చెప్పండి? ఆ భూమిని ఏం చేయాలా? నీళ్ళతోనూ తడపాల. తడపాలనా లేదా? భూమిని ఏం చేయాలా? తడపాల. ఆ నీళ్ళతోనున్న భూమిని తడపాల. లేదంటే ఏం చేయాలా? లేదంటే వర్షం కొరకన్నా ఎన్నోది ఇది? అమ్మా అందరూ చెప్పండి, గట్టి చెప్పండి. ఎన్నోది? అక్క వినండి, నిద్రపోకండి ఎవరు కూడా. నిద్రపోతే నేను నిద్రపోవాలి.
మీరు కాదు పోవాల్సింది. ఎందుకంటే అందరికాడికి ఎక్కువ వేకోజాములు నేను లేచిన వాడిని. బైబిల్ చెప్తుంది, వేకోన ప్రభు కొరకు లేచోట అది మనకు ఆశీర్వాదకరం. ఈ మధ్య ఒక వ్యక్తి ఒక మాట అంటున్నాడు, తనికేళ్ళ బరినని సినిమాలో నటన చేస్తుంటాడు. ఇప్పుడు ఈ పిల్లలకు తెలియదు, కానీ సినిమాలు చూసి మానేసిన వాళ్ళకు తెలుసు అతగాడు. ఇప్పుడు చాలా ఆయన ముష్యులైన తనికేళ్ళ బరినని ఉంటాడు. ఈయన ఏం చేసేవాడంటే రోజుకు 7:30కు లేచేవాడంట, లేదా 8 గంటలకు లేచేవాడంట తనికేళ్ళ బరిని. ఒకరోజు ఒంటరి కూర్చొని ఒక బుక్ చదువుతున్నాడంట. బుక్ చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి భూమి మీద ప్రయోజకుడు కావాలంటే, ఒక వ్యక్తి అనుకున్న ప్రకారం ఉన్నతమైన శిఖరాలకు ఎక్కాలంటే ఖచ్చితంగా పెందలకడ 5 గంటలకు లేవాలి అన్న వాక్యాన్ని, అన్న మాటను ఒక పుస్తకంలో ఆ తనికేళ్ళ బరిని చదివాడంట. ఆ రోజు నుంచి 5కు ముందే లేస్తాడంట. ఆయన మాట అయితే బాగింటారు, కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పించిన ఈ మాటలు మాత్రము అస్సలు వినరంగా. అవునా కాదా? వింటారా? అస్సలు వినరు దేవుని బిడ్డలారా. సరే, ఇది ఎందుకు వచ్చింది మనకి ఇక్కడ? ఎక్కడికి వెళ్ళి వచ్చాం? మొదటిగా భూమిని చదును చేయాలి. రెండోదిగా అయిపోయింది, అది భూమి సేద్యం చేయడం, అన్ని చదువు చేయడం అంతా అయిపోయింది. ఒక దాంట్లో ప్రభుకు మహిమ కలుగును గాక. రెండోదిగా ఏం చేయాలా? ఎందుకు మీరు చప్ప ఉన్నారు అంటే ఇటు చెప్పడం బాలేదా? ప్రభుకు మహిమ కలుగును గాక. ఏం కేకలేయాలనా? దేవుని బిళ్ళరా, వేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు వేస్తాడు. ఇంకా మనం లోతుల్లోకి వెళ్ళలేదు కదా, ఫస్ట్ మాట్లాడుకుంటున్నాం కదా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు ఆ మాట చెప్పానంటే, మీరు నిద్రపోతుంటే మీ కాడికి నేను ఏకుని లేచాను కాబట్టి నేను నిద్రపోవాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చాము. అంత అది ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఓకే. రెండోదిగా భూమిని ఏం చేయాలంటే నీటితో తడపాలి. తడిపినప్పుడు ఏమవుతుంది? భూమి పదునవుతుంది. భూమి ఏమవుతుంది? పదునవుతుంది. భూమి పదునైనప్పుడు మూడోదిగా ఏం చేయాలంటే గింజలు, విత్తనాలు. మూడోది కావాలని చెప్పండమ్మా, కావాలి. ఓకే. నాలుగోది ఆ తర్వాత ఏం చేయాలి? గింజలు ఉన్నాయనుకో, నాలుగోదిగా భూమిలో విత్తనాలను విత్తాలి. నాలుగోది భూమిలో విత్తనాలను, గట్టి చెప్పండి, భూమిలో నాలుగోది విత్తనాలను ఏం చేయాలా? విత్తాలి. దేవుని బిళ్ళరా, ఆ విత్తిన తర్వాత ఆ పదునుకు ఈ గింజలు మొలుస్తాయి, కలుపు కూడా ఏం చేస్తుంది? 2 మొలుస్తాయి. ఒకవేళ కలుపును అదే విధంగా పెట్టారనుకోండి, పైరు వస్తుందా? రాదుగా. మరి ఇప్పుడు 5వదిగా ఏం చేయాలా? కలుపుని ఏం చేయాలా? 5వది కలుపుని తీయాలనా లేదా? ఓకే. కలుపు తీసిన తర్వాత ఎరువులు వేయాలనా లేదా? పైరు చూడాలంటే మరి చప్పర్లు కొట్టండి, గట్టి కొట్టండి దేవునికి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక పొలములో కానీ ఒక భూమిలో కానీ దేవుని బిళ్ళరా, పంటను చూడాలంటే లేదా పైరును చూడాలంటే 1 కాదు 2 కాదు 6 రకాలుగా మనుషుడు కష్టపడాలి భూమి మీద. మొదటిగా భూమిని చదును చేసి పెట్టాలి. రెండోదిగా భూమిని తడపాలి. మూడోదిగా దానికి పెట్టుబడి పెట్టడానికి విత్తనాలు కావాలి. 4వదిగా ఏం చేయాలి? దేవుని బిడ్డలరా, ఏం చెప్పాను? 4వది భూమిలో విత్తనాలు విత్తాలి. 5వదిగా కలుపు తీయాలి. 6 ఎరువులు వేయాలి. ఆ తర్వాతనే పైరును కన్నులతో చూడగలుగుతాము. ఆ తర్వాతనే పంటను కన్నులతో చూడగలుగుతాము. ఆ తర్వాతనే దేవుని బిడ్డలారా మనకు ధాన్యము కనబడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అట్టి పంట, అట్టి పైరు, అట్టి ధాన్యము దేవుని బిడ్డలారా భూమి మీద పేదవాని దగ్గర నుండి ఐశ్వర్యవంతుని వరకు కూడా పంట అనేది చాలా చాలా ప్రాముఖ్యం. పంటనే లేకపోతే దేవుని బిడ్డలారా, పైరే లేకపోతే కాన ఈ సంవత్సరం బియ్యం రేట్లు ఎక్కువైనాయి లేదా? ఏమో ఈ సంవత్సరం ఏమి ఎక్కువైనాయి? బియ్యము ఎక్కువైపోయినాయి. ఈ విధంగా దేవుని బిడ్డలారా
ఈ పంట ఏమైపోయిందంటే పాడైపోయింది. పంట ఏమైపోయిందమ్మా? పాడైపోయింది. పంట పాడైపోయినప్పుడు ఆ పొలం యొక్క కౌలుకు తీసుకున్న వాళ్ళైతేమి, సొంతం వాళ్ళైతేమి, దేవుని బిడ్డలారా, వాళ్ళ దుఃఖము, వాళ్ళ యొక్క ఏడుపు, వారి యొక్క బాధలు అంతా ఇంత కాదంట. చాలా చాలా వాళ్ళు ఏడ్చారు, చాలా చాలా బాధపడ్డారు, చాలా చాలా వాళ్ళు వేదన పడ్డారు. దేవుని బిడ్డలారా, ఆ పంట వాళ్ళకి ఎప్పుడు నష్టం వచ్చేసిందంటే, దేవుని బిడ్డలారా, క్రీస్తు పూర్వము. అమ్మా వినండి, క్రీస్తు ఒకవేళ రాసుకుంటే డేట్లు తారీఖులు చెప్తున్నాను కాబట్టి ఒకవేళ గుర్తుపెట్టుకొని రాసుకోండి. క్రీస్తు పూర్వము 835వ సంవత్సరం మొదలుకొని క్రీస్తు పూర్వము 796 వరకు ఏలిన ఏవాసు రాజు కాలమున ఒక గొప్ప మిడతల దండు సమూహము రాక వలన ఆ దేశములోని పంటలను, వృక్షములను నాశనము చేయబడి ప్రజలకు గొప్ప క్షామము కలిగింది. అమ్మా, ఈ మాటలు కొంచెం అర్థమైనవి, అర్థం కాలేదో మరి మరొకసారి చెప్పాలా? లేదా సరిపోయిందిగా? దేవుని బిడ్డలారా, క్రీస్తు పూర్వములో 835వ సంవత్సరం మొదలుకొని 796వ సంవత్సరము ఈ కాల వ్యవధిలో ఏవాసురాజు అనబడిన యవనస్తుడు, ఇతగాడు పాలన చేస్తున్నాడు. ఇతని పాలనలో మిడతల తండు ఆ దేశం మీదకి నలుదిక్కులు వచ్చేసాయి. నలుదిక్కులు వచ్చేసినప్పుడు అప్పుడో ఇప్పుడో దేవుని బిడ్డలారా, గోధుమల పైరును కొయ్యాలా? ఏ పైరు ఉందా? అక్కడ ఉందా? పైరని ఉందా? మొలకని ఉందా? పైరేనా అంటే ఇంకా కోతకు ఇంకా సమయం దగ్గరికి వచ్చినట్టేగా. ఈ నలుదిక్కుల మిడతల దండు వచ్చేసి ఈ ఏవాసు కాలములో దేవుని బిడ్డలారా, గోధుమల యొక్క పైరును, యవల యొక్క పైరును, ద్రాక్ష తోటలను, ఇవి గాక ఇక ఆ దేశములో ఏమేమి పండుతాయో చాలా ఉన్నాయి చెప్పుకుండా పోతే. దానిమ్మలేమి, జల్దారు, యాపిల్ తోటలేమి, ఇట్లా ఖర్జూరపు తోటలేమి, ద్రాక్ష తోటలేమి, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా వాడిపోతున్నాయి. ఇదైతే చెడిపోయింది పంట. పంట ఏమైపోయింది? చెడిపోయింది. పంట చెడిపోయినప్పుడు, పంట చేతికి రానప్పుడు, పంట ఆశించిన విధానములో కళ్ళంలోకి ధాన్యం రాకపోతే, కొట్టులోకి ధాన్యం రాకపోతే, ఆ పొలం దున్నిన వాళ్ళు, ఆ కలుపు తీసిన వాళ్ళు, ఆ ఎరువులు వేసిన వాళ్ళకు ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత కన్నీళ్లు కార్స్తారు, లోపల లోపల ఎంత కురింగిపోతారు, లోపల లోపల ఎంత బాధపడతారు, లోపల లోపల ఎంత కుమిలిపోతారు వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారు? చేన్ల కాడికే వెళ్ళి చేన్ల కాన్ని మందు తీసుకొని చేన్ల కాన్ని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు తాగి. పత్తి పంటలేస్తే పత్తి రాక అదే పత్తికి కొట్టిన మందును తాగి అప్పులో పాలయ్యి దాని మీద దేవుని బిడ్డలు అర్కనే తాగి చచ్చిపోయారు. నేను ఒక మాట చెప్తాను, దయచేసి మీకున్న 2 చెవులు పరిశుద్ధాత్ముడు వినున్నట్లు చేయనుగాక. రాత్రి నేను ఒక మాట చెప్పాను. రాత్రి ఎవరెవరు ఉన్నారు? ఆశ్రమం ఉంది, తర్వాత మేరక. రాత్రి ఎవరెవరు ఉన్నారన్న వెంటనే చేయలేపాలి మీరు. లేపండి, హుషారుగా ఉండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇక్కడిద్దరు కొరియన్ సుగన మేమే రాత్రి స్తోత్రం హల్లెలూయా ఓ మాట చెప్పిన. రాత్రి ఏం చెప్పినా తెలుసా? అవసరమైతేనే వడ్డీకి తీసుకోండి. సుఖోభోగాలకు మనం వడ్డీలు చేసినామనుకోండి, వాళ్ళు హఠాత్తుగా వచ్చి మీనబడతారంట.
ఇప్పుడు పాశ్రమని బియ్యం చేసుకుంటా ఉందనుకోండి, నేను పోయి బియ్యం చేసుకుంటే ఆమె మీద వన్నీ అనుకోండి, ఏముంటుంది? ఏమి కళ్ళు కనపడలేదా? అప్పుడు ఇంకా నేను భర్తననే పక్కకు పెట్టేసింటుంది. అప్పుడు ఏం చేస్తుంది? పక్కకు ఆమె బియ్యం చేసుకుంటుంటుంది, లేదా బెండకాయలు కోసుకుంటుంటుంది, లేదా బ్యాళ్ళలో ఏమైనా రాళ్ళునే తీసేస్తుంటుంది. అప్పుడు పోయి నేను మీదవన్నీ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏమంటుంది? ఏ కళ్ళు కనపడుతూనే లేదా నీకు, నేనేం చేస్తున్నా అని 4 జాడించి ఏం చేస్తుంది అంటది అన్నదా? 4 బదులు ఇంకా 4 కూడా ఎక్కువ కలపచ్చు. అంటే ఒక్కరు మీద ఇంకొకరు పడితే మనం లేపకనీకి ఇబ్బంది అవుతుంది. పన్నప్పుడు మన తల వెలగొచ్చు, పన్నప్పుడు మన చేయి ఇరగొచ్చు, పన్నప్పుడు కాలు విరగొచ్చు. కానీ వడ్డీకిచ్చే వాళ్ళు హఠాత్తుగా వచ్చి మన మీద పడతారంట. చూడండి వాక్యములో, ఇదే వాక్యములు ఉంది హబక్కూకులో. దేవుని బిడ్డలారా, హబక్కూకులో ఒక మాట ఉంది. ఇప్పుడు మనం ఏవేలు 1 చదువుకున్నాం కదా, హబక్కూకులో ఒక మాట ఉంది. చూడండి, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం, 2:7 ఒక మాట చూడండి. వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు. చాలునైనా అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఏమా, ఎవరొచ్చి మీద పడతారంట? ఎవరొచ్చి మీద పడతారంట అంటే మర్యాదతో వచ్చి పడతారా వాళ్ళు? మర్యాద లేకుండా వచ్చి పడతారు. జాగ్రత్త, మనం మేలుకోవాలి. అవునంటారా కాదంటారా? దేవుని బిడ్డలారా, వడ్డీకిచ్చి వాళ్ళు ఇప్పుడు ఒకరి కాడ చేసామనుకోండి, 2 కాడ, 3 కాడ, 4 కాడ, 5 కాడ, వీళ్ళందరూ ఎప్పుడు వచ్చి పడతారో తెలియదు. ఒక్కరిని లేపుకోలేమే, ఇంతమంది వచ్చి పడితే మనం ఏడ లేపుకుంటాం? అందుకే బైబిల్ను రోజుకొక అధ్యాయం అన్న చదవండి, లేదా చెప్పుతప్పుడన్నా గ్రహించి వినండి బాగా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఓకే, ఈ మనం తీసుకున్న వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు గోధుమలు, యవ్వలు, ఈ పంట పైరు ఏమైపోయిందంటే దేవుని బిడ్డలారా చెడిపోయింది. మరి వ్యవసాయం చేసిన వాళ్ళు, ఈ భూమిని దున్నిన వాళ్ళు, ఆ గోధుమల పైరు మీద, ఆ యవ్వ లెక్క ధాన్యం మీద వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో, వాళ్ళు ఎన్ని కోరికలు పెట్టుకున్నారో, వాళ్ళ యొక్క హృదయము ఆ పంట మీద ఎంత తహతహలాడిందో మనకు తెలియదు. కానీ అక్కడ ప్రవక్త ద్వారా దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు సిగ్గు నొందండి, అంటే మీరు ఆశాభావాన్ని విడవండి. మీరు పెట్టుకున్న గోధుమల పంట మీద, మీరు పెట్టుకున్న యవ్వల పంట మీద దేవుని బిడ్డలారా మీ ఆశాభావాన్ని మీరు వదులుకోండి. అది చెడిపోయింది. మీ కళ్ళం లేక పైరు పంట రాదు, మీకు ఇంటి లేక ఇక ధాన్యము రాదు, దాని వలన మీకు దిగుబడి రాబడి కూడా రాదు. మీరు ఆశలు వదులుకోండి అని దేవుడు ఏవేలు ప్రవక్త ద్వారా వ్యవసాయం చేసే వాళ్ళకి 6 దినాలు ఇజ్రాయేల్ వారికి హెచ్చరిక చేశాడు. అది భూ సంబంధంగా, అది భౌతికంగా పైరు పంటది. అవునంటారా కాదంటారా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడంటే, మన ఆత్మీయ పంట ఎట్లా ఉందో గ్రహించినారా? అది కావాలి. ఇప్పుడు భౌతికమైన భూ సంబంధమైన పంట చెడిపోతే రైతు, ఆ ఇంట్లో ఉన్న యజమానురాలు గుండెలు కొట్టుకొని, ఇంత పెట్టుబడి పెట్టాం, ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టాం. ఒక ఆయన అంటున్నాడు, దేవుని బిడ్డలారా, సార్ మా పెట్టుబడి అంతా కూడా పొలముల మీద పెట్టినాం సార్, ఏకున నేను 3 గంటలకు లేచి పొలాల కాడు ఉంటానన్నాడు. ఎన్ని గంటలకు లేస్తారని నేను అడిగిన. సార్ పనుకుంటే నిద్ర రాదు, పనుకుంటే నిద్ర రాదు. అవనస్తుడు, దేవుని బిడ్డలారా, పనుకుంటే నిద్ర రాదు. 3 గంటలకు లేచి పొలం కాడపోయి ఉంటాను, నీళ్లు కడతాను. దాదాపు దండిగా పొలం తీసుకున్నాడు. మేము అంత పెట్టుబడి పెట్టినాం, ఆ విధంగా మేము కష్టపడకపోతే పంట మా చేతికి అసలు రాదు. మరి వీళ్ళు ఎంత పెట్టుబడి పెట్టుంటారు, వీరు ఎంత కష్టపడి, ఎంత చెమట కార్చి, అది ఎండనక వర్షమనక వాటన్నిటిని సహించి
భూమి నుండి పంటను, పైరును, ధాన్యము చూడాలని ఆశించని వీళ్ళు ఇప్పుడు సిగ్గునందండి. మీ ఆశలు వదులుకోండి, మీకు పంటకి ఏమాత్రం కూడా రాదు అని ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్ యూదా ప్రజలకు తెలియజేశాడు. ఆ మిడతల దండు వచ్చి తినేది కూడా నేను చెప్పాను, అవునా? ఓకే, చెప్పాను. మరి భౌతికంగా వాళ్ళకంత బాధ ఉంటే ఆత్మీయ పంట మనం పండామా, లేకుంటే ఆత్మీయ పంటలో మనం చెడిపోయామా? ఆత్మీయ పంట పాడైపోయిందా? ఒక్కసారి మీరు గ్రహించండి. అందుకే యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? మంచి నేలన పడిన విత్తనములు వారెవరనగా విని గ్రహించి ఆ వాక్యాన్ని అవలంబించి ఓపికతో ఫలించు వారు 30, 60, 100 ప్రభువులో వాళ్ళు ఒక పంటగా, సంఘములో ఒక పంటగా, దేవునికి సాక్షి పంటగా వాళ్ళు ఉండగలుగుతారు. చప్పలు కొట్టి ప్రభువును గణపడదాం. ప్రభుకు మహిమ కలుగును గాక. శరీర సంబంధమైన, భౌతికమైన గోధుమల ఎవల పైరు చెడిపోయిందే, వాళ్ళకంత దుఃఖం ఉంది కదా. ఈరోజు ఆత్మీయ సంబంధమైన మన పంట అది ఒకవేళ చెడిపోయినట్లుగా ఉంటే, అది ఒకవేళ పాడైపోయినట్లుగా ఉంటే, అది ఒకవేళ వాడిపోయినట్లుగా ఉంటే, మరల ఆత్మ సంబంధమైన పంట పండటానికి, వాక్యానికి మనలో స్థానం ఇస్తే, ప్రార్థనకు, భక్తికి, ప్రభుతో సవాసం చేయడానికి స్థానం ఇస్తే ఆత్మీయ పంట చూడగలుగుతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ ఆత్మీయ పంట వలన ప్రభు దగ్గర నుండి మనకు ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. రెఫరెన్స్ రాసుకోండి, చదవద్దు, టైం సరిపోద్దు. లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వాక్యములో యేసు ప్రభు చెప్పాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వాక్యము. ఓకే, దేవుని బిడ్డలారా, మొదటిగా చెప్పాను ఏంటి? పైరు ఏమైపోయింది? చెడిపోయింది. అది భౌతికంగా కదా. అయితే ఇప్పుడు ఆత్మీయంగా మన పంట అది చెడిపోయిందా? అది పంటగా నిలిచిందా? పంటగా నిలిస్తే మిమ్మలను బట్టి మీ కుటుంబీకులు సంతోషిస్తారు, మిమ్మలను బట్టి ప్రభు ఆనందపడతాడు. లేకపోతే మీరు చెడిపోయింటి ఆత్మీయ పంటగా ఇంటి వాళ్ళే దుఃఖపడతారు, ప్రభు కూడా దుఃఖపడతాడు. ఎందుకంటే మనం ఒక పంట పండాలని ప్రభు ఎంతో ప్రయాసపడ్డాడు, ప్రభు ఎంతో మన కొరకు రక్తాన్ని చిందించాడు. చాలా విషయాలు ఉన్నాయి, మీరు గ్రహించండి. ప్రభుకు మహిమ కలుగును గాక. అది మొదటి విషయము, ప్రభుకు మహిమ కలుగును గాక. రెండో విషయం దేవుని బిడ్డలారా, హబక్కూకు 1:4. ప్రవక్త అయిన హబక్కూకు 1:4. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు. న్యాయము అయ్యో అయ్యో అయ్యో. ఏం చెడిపోయిందమ్మా? అండర్లైన్ చేసుకోండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చెడిపోయింది? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు భూమి మీద రెండే ఉన్నాయి. న్యాయము దైవికమైనది, అవునా? అన్యాయము దుష్టునికి సంబంధించినది. చెప్పండి, మరొకసారి చెప్పండి. న్యాయం ఎవరికి సంబంధించినది? దైవికమైనది, అంటే దేవునికి సంబంధించినది న్యాయం. ఓకేనా? ఇప్పుడు రెండోది అన్యాయం ఉంది. ఇది ఎవరికి సంబంధించినదంటే దుష్టునికి, అపవాదికి సంబంధించినది. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుంది ఇక్కడ? న్యాయము ఏమైపోయిందంట? అమ్మ గట్టిగా చెప్పండి. న్యాయం ఏమైపోయిందంట? చెడిపోయింది. అవునా? న్యాయము చెడిపోవుచున్నది, లేదా న్యాయం చెడిపోయింది అని మనం మాట్లాడుకోవచ్చు, అంతే కదా? న్యాయం ఏమైపోయిందంటే కొంచెం గట్టిగా చెప్పండి. ఒకసారి మీరు బాగా ఆలోచన చేయండి. అక్కడనేమో పైరు చెడిపోయిందని చెప్పాడు,
ఇక్కడ చూస్తే న్యాయము ఏమైపోయిందంట? ఎక్కడుంటుంది అసలు? ఇది ఎక్కడుంటుంది? దేవుని బిడ్డలారా, ఏమన్నా మనం సూపర్ మార్కెట్కి పోతే డబ్బులు పెట్టుకొని దొరుకుతుంది న్యాయము? దేవుని బిడ్డలారా, ఏదన్నా పెద్ద కిరాణం కొట్టుకు వెళితే డబ్బులు పెడితే ఇది దొరుకుతుందా? దొరకదే. దేవుని బిడ్డలారా, ఈ న్యాయం అనేది ప్రపంచములో దేవుని బిడ్డలారా వెండితో కానీ, బంగారముతో కానీ, భూములతో కానీ, ధనముతో కానీ న్యాయాన్ని ఎవరు కూడా కొనలేరు. కొంటారా న్యాయాన్ని? మరి ఎక్కడ న్యాయాన్ని చూపించాలి? ప్రవర్తనలో న్యాయాన్ని చూపించాలి. అవునా? ఎక్కడ చూపించాలి? మాటలలో న్యాయాన్ని చూపించాలి. మన చేతులలో న్యాయాన్ని చూపించాలి. మనం వేసే అడుగులలో న్యాయాన్ని చూపించాలి. ఆ న్యాయాన్ని చూపించిన భక్తులు భూమి మీద కొంతమంది ఉన్నారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసేపు ప్రపంచ లోకాలకు నా అడుగులు న్యాయమైనటువంటి చూపించగలిగినాడు. యాకోబు కూడా నా చేతులు న్యాయమైనటువంటి చూపించగలిగినాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒకసారి దేవునితో దావీదు అంటున్నాడు, నా చేతులు న్యాయమైనటివి గనక నా చేతులకు ఆశీర్వాదం ఇచ్చావు, నా చేతుల్లో పెట్టావయ్యా అంటున్నాడు. ఒక్కసారి చప్పట్లు కొడదామా? ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ హబక్కూకు యూదా వారి మధ్యలో, ఇశ్రాయేల్ వారి మధ్యలో తిరుగుతున్నప్పుడు తన కన్నులతో చూశాడండి. కన్నులతో చూశాడు. దేంతో చూశాడు? చెప్పింటే విన్న మాటలు కాదు. ఇప్పుడు చెప్తే వింటేనే పెద్ద జగడాలు, కొట్లాటలు, సమస్యలు, అసమాధానం వస్తుంది. అవునా? ఒకసారి ఏం జరిగిందంటే, చెప్పొద్దు, చెప్తున్నాను. సినిమాల్లో ఒక ఆయన, మీకు ఇప్పుడు చూడు, మీ చెవులు ఇట్లా వస్తాయి ఇప్పుడు. సినిమాల్లో ఒక ఆయన ఉదయ్ కిరణ్ అని ఉన్నాడు. ఇతగాడు చచ్చిపోయాడు. చనిపోకముందు 2-3 సినిమాలు బాగా మంచిగా పాస్ అయినాయి. అది చూసి చిరంజీవి తన పెద్ద బిడ్డను ఇచ్చి ప్రదానం చేశాడు. ప్రదానం చేసిన తర్వాత ఇద్దరు తిరుగుతున్నారు. ఉదయ్ కిరణ్, చిరంజీవి పెద్ద బిడ్డ ఇద్దరు తిరుగుతున్నారు. ప్రధానమైంది, ఎంగేజ్మెంట్ అయింది. కొన్ని రోజులకు నేను నీ బిడ్డను చేసుకను, కొంచెము ప్రవర్తనలు నాకు న్యాయం కనబడడం లేదు అన్నాడు ఉదయ్ కిరణ్. వెళ్ళి ఏమన్నాడు? ప్రవర్తనలో దీనికి అది కలుపుకోవచ్చా నాయన? కలుపుకోవచ్చుగా. నీ బిడ్డలో నాకు న్యాయమైన ప్రవర్తన కనబడడం లేదు, వాని వెంట వీని వెంట తిరుగుతుంది అన్నాడు. చెప్పినాడు చిరంజీవి. ఇంటికి వెళ్ళి చెప్పాడు ఉదయ్ కిరణ్ ఇంటికి వెళ్ళి, నాయన ఇప్పుడిప్పుడే నువ్వు ఎదుగుతున్న వానికి కృంగిపోవాలని ఎవరు ఎన్నెన్నో మాటలు చెప్పారు. నువ్వు కళ్ళతో చూడలేదు కదా నా బిడ్డ తిరుగుతుంటే, చేసుకో బాగుంటుందని చెప్పాడు. ఎనలే, నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అనుకున్నాడు, చచ్చిపోయాడు. ఆమెను మరలా చెన్నైకి ఇచ్చి పెళ్ళి చేసేసాడు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, ఈయన కళ్ళతో చూశాడు. ఎవరు? హబక్కూకు. కళ్ళతో చూడకుంటేనే మనిషి ఏమైపోతున్నాడు? నిందెలు. కళ్ళతో చూడకుండా నిందెలు మోపుతున్నాడు. ఇప్పుడు నేనంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకందరికీ నేను ఇష్టమైనవని. కారణం ఏంటంటే, నేను పాసడం ఇష్టం లేదనుకోండి, మీరు ఇక్కడ అడుగు కూడా పెట్టరు. అసలు మీరందరూ నాకు ఇష్టమైన వాళ్ళు, మేము కూడా మీకు ఇష్టమైన వాళ్ళం. కొంతమంది మనం అంటేనే పడిరారు. వాళ్ళు ఎన్ని చెప్పినా మనం అస్సలు వినకూడదు, ఆలకించకూడదు. అందుకే ఇక్కడ కన్నులతో చూశాడనే విషయాన్ని చెప్తున్నాను. దేనితో చూశాడు? కన్నులతో చూశాడు. ఎవరు? ప్రవక్త అయిన హబక్కూకు. ఏమి చూశాడు కన్నులతో అంటే,
3వ వచనములో దేవుని బిడ్డలారా, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు అంటే చూస్తున్నాడా లేదా? ఏం చూస్తున్నాడు? దోషమును చూస్తున్నాడు, లేదా అక్రమాన్ని, అతిక్రమాన్ని, పాపములను, వీటన్నిటిని కూడా ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. అక్కడి నుంచి ఏమంటున్నాడంటే, బాధ నీవేళ ఊరికయ్యే చూచుచున్నావు, ఎక్కడ చూచినను నాశనము. ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, అక్కడ ఒకటని నెంబర్ వేసుకోండి. ఎక్కడ చూచినా నాశనం. వీధిలో చూసిన నాశనమే, ఇంట్లో చూసిన నాశనమే, రాజు కోటలో చూసిన నాశనమే, రాజు యొక్క అంతఃపురములో చూసిన కూడా ఏమంట? నాశనము. ఒకటి నాశనము జరుగుతుంది. రెండోదిగా అంటున్నాడు, బలత్కారము అగపడుచున్నవి. ఏం జరుగుతున్నాయంట? బలత్కారం అంటే దౌర్జన్యం. బలత్కారం అంటే అంతేనా కాదా? బలత్కారం అంటే దౌర్జన్యం. బైబిల్లో ఒక మాట ఉంది, అందుకే నేను వాక్యాన్ని నమ్మి మట్టంగా ఉంటాను. బైబిల్ ఏం చెప్తుందంటే, ఇంట్లో ఉన్న తల్లి నీ మీదికి కూతురు లేస్తుందిగా, నువ్వు మట్టంగా ఉంటావు. ఇంట్లో ఉన్న అత్త నీ మీద కోడలు లేస్తుందిగా, నువ్వు మట్టంగా ఉండాలి. ఇంట్లో ఉన్న తండ్రి నీ కొడుకు నిన్ను అలక్ష్యం చేస్తాడుగా, నువ్వు మట్టంగా ఉండాలి. వీరులం సూర్యులం అనుకుంటే కాదు మనం. ఎక్కడుంది ఆ మాట చూడండి, ఎక్కడుంది ఆ మాట? దేవుని బిడ్డలారా, ఆ తల్లి మీదికి బిడ్డ లేస్తుంది. దేవుని బిడ్డలారా, తండ్రిని కొడుకు ఏం చేస్తాడంట? అలక్ష్యము చేస్తాడట. అత్త మీదకి ఎవరు లేస్తారంట? కోడలు. అయిపోయింది, నువ్వు మట్టంగా ఉండాలా, మేము పెడితేనే నువ్వు ఉండాలా, అన్ని నేను నీ కొడుకు నిన్ను చూసుకునేది, నీ కాళ్ళు వచ్చినా, నడువు నొప్పి వచ్చినా హాస్పిటల్ నుంచి నేనే చూసుకొని నవ్వుకుండా అంటని వాక్యం చెప్తుంది. ఇవన్నీ మనం గ్రహించి దేవుని బిడ్డలారా మర్యాదగా ఉంటే మనం ఆశీర్వదించబడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడుంది ఆ మాట? తెలుసా ఎవరికన్నా? దేవుని బిడ్డలారా తెలుసా? ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త అయిన మీకా గ్రంథములో ఉంటుంది చూడండి. ప్రవక్త అయిన మీకా గ్రంథములు ఉంటాయి. ఇన్ని ఉన్న కూడా భక్తుడు అంటున్నాడు, నేను యెహోవా కొరకే ఎదురు చూచేదను అంటున్నాడు. ప్రవక్త అయిన మీకా గ్రంథములో 7వ అధ్యాయములో 6వ వచనములో రాయబడింది చూడండి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. ఏమా, ఎవరింటి వారు వారికి ఏమైపోతారంట? మరి మనం ఎట్లుండాలి? ఇప్పుడు కింద చెప్తున్నాడు, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదాన్ని. ఇంట్లో అందరు విరోధులు అవుతారు, కానీ దేవుని పైన విశ్వాసం అనేది, దేవుని పైన నిరీక్షణ అనేది, దేవుని పైన నమ్మకం అనేది, ప్రభు మార్గం కొనసాగడం అనేది ఆగకూడదు. ప్రభుకు మహిమ కలుగును గాక. చప్పలు కొట్టి ప్రభునామాన్ని గణపడతాం. ఓకే దేవుని బిడ్డలారా, ఈ విధంగా నాశనము జరుగుతుంది, బలత్కారము జరుగుతుంది, జగడాలు జరుగుతున్నాయి. చూడండి అక్కడ అంటున్నాడు, అబాకుకు చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, త్వరగా మీరు లేవకొద్దు, నేను కరెక్ట్ టైంకి ముగిస్తాను. దేవుని బిడ్డలారా అక్కడ ఏమంటున్నాడన్నా, ఇంకా అబాకుకులో ఆ కింద ఏమంటున్నాడు? మొదటిగా ఎక్కడ చూచినను నాశనము, రెండోది బలత్కారం అగపడుచున్నది, 3 జగడములు, 4 కలహములు. దేవుని బిడ్డలారా 5వది దుర్మార్గులు, దుష్టులు, యథార్థవంతులు, నీతిమంతులను చుట్టుకుంటున్నారంట. అప్పుడు న్యాయం తారుమారైతుందంట. ఏమైతుందంట? న్యాయము తారుమారైతుందంట. ఒకసారి మీరు ఆలోచించేయండి. న్యాయము ఎప్పుడు చెడిపోతుందో తెలుసా? న్యాయము ఎప్పుడు భంగమైపోతుందో తెలుసా? న్యాయము ఎప్పుడు దేవుని బిడ్డలారా తునీకరించబడుతుందో తెలుసా? న్యాయం ఎప్పుడు దేవుని బిడ్డలారా దాన్ని కాల రాస్తారో తెలుసా? దేవుని బిడ్డలారా అమ్మా, నాశనం జరుగుతున్నప్పుడు, దౌర్జన్యము జరుగుతున్నప్పుడు, జగడములప్పుడు, తర్వాత కలహములప్పుడు, దుర్మార్గులు నీతిమంతులను చుట్టుకున్నప్పుడు న్యాయం తారుమారైపోతుందంట. అప్పుడు న్యాయము దేవుని బిడ్డలారా చెడిపోతుంటుందంట. న్యాయం ఏమైపోతుంటుందంట?
మన గుండెలో నుండి న్యాయం చెడిపోకూడదు. మన యొక్క అణువున న్యాయం చెడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? అది దేవునికి ఇష్టమైనది గనక ఆ న్యాయంగానే మనము మాట్లాడాలి, న్యాయంగానే అడుగులు వేయాలి, న్యాయంగానే మనం ముందరికి సాగిపోవాలి. అందుకే బైబిల్లో రాయబడింది, దేవుని బిడ్డలారా, నీ దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు? న్యాయముగా నడుచుకొనుటయే, న్యాయముగా మాట్లాడుటయే, న్యాయం కొరకు నిలుచుటయే దేవుడు నిన్ను అడుగుతున్నాడు అని వాక్యం రాయబడింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. 6:8 మీకా గ్రంథములో ఒక్కసారి చదవండి, త్వరగా చదవండి. మీకా గ్రంథము 6:8 హల్లెలూయా. ఎట్లనంటమ్మా? ఎట్లనంట? న్యాయముగా నడుచుకొనుటయు, న్యాయముగా మాట్లాడుటయు, న్యాయం కొరకు నువ్వు నిలబడితే అది దేవునికి ఇష్టమైన, అదే నేను అడుగుతున్నాను అని చెప్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. న్యాయం చెడిపోతుందని హబాకుకు కనులతో చూచాడు గనక మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన పిల్లల జీవితాలు కానీ, మన కుటుంబ పరంగా కానీ న్యాయము చెడిపోతుంటే గాన దేవుడు దూరమవుతాడు. న్యాయం చెడిపోతుంటే ప్రభు చెయ్యిత మనకు దొరకదు. న్యాయం చెడిపోతుంటే ప్రభు ప్రత్యేకత మనకు అందదు. న్యాయం చెడిపోకుండా, న్యాయం పాడు కాకుండా దాన్ని మనం కాపాడుకోగలగాలి. చప్పులు కొట్టి ప్రభునామాన్ని గణపర్థం గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వ మాట, అపోస్తుడైన పౌలు దేవుని బిడ్డలారా కొరింథీయులకు రాసిన, ఏం చెప్పాను? క్షమించండి. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. 3:8 ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడినో అలాగే వీరందరిది కూడా అందరికి తేటబడును గనక వీరిక ముందుకు సాగరు. అక్కడ అండర్లైన్ చేసుకోండి, వీరు ఇక ముందుకు సాగరు. దేవుని బిడ్డలారా, మూడోది ఏంటంటే మనసు చెడిపోయింది. అమ్మా, మూడోది ఏంటి చెప్పండి? మొదటిగా పైరు ఏమైపోయింది భూమి మీద, దానివల్ల నాకు క్షామము వచ్చింది. ఓకే. రెండోదిగా న్యాయము చెడిపోయింది. మూడోదిగా ఏం చెడిపోయింది? మనసు చెడిపోయింది. ఆహా, మనసు ఎట్లా చెడిపోతుంది? మనసు లోపల ఉంటుంది కదా. ఎక్కడుంటుంది మనసు? లోపల ఉంటుంది. ఈ మనసు యొక్క తలంపులు కానీ, ఈ మనసు యొక్క ఆలోచనలు కానీ, ఈ మనసు యొక్క అడియాసలు కానీ, మీ మనసు అడియాసలు, నా మనసు అడియాసలు, నావి మీకు తెలియవు, మేము నాకు తెలియవు. కానీ ప్రభుకు మాత్రం అందరి మనసు యొక్క అడియాసలు తెలుసు. కానీ మనసు ఏమైపోయిందని ఇక్కడ వాక్యం చెబుతుందంటే, దేవుని బిడ్డలారా, వీరును చెడిన మనసు కలిగి, అంటే ఇప్పుడు వారి మనసు చెడిపోయిందా లేదా? మనసు ఏమైపోయింది? చెడిపోయింది. అమ్మా కొద్దిసేపు వినండి. ఇక్కడ బైబిల్లో ఎక్కడ కనపడవు ఇద్దరు పేర్లు ఉన్నాయి. ఎంబ్రే అని ఇద్దరు పేర్లు ఉన్నాయి. వీళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథం నీకు ఎక్కడ కనపడవు. వీళ్ళు ఏం చేశారంట?
మోషేని ఏం చేశారంట? దేశించారు. మోషేని ఏం చేశారు? ఎదిరించారు. అంతేనా? మోషేను ఏం చేశారు? తునీకరించారు. ఒక గుంపు ఉందంట. ఈ అపోస్తుడైన పౌలు కాలంలో ఒక గుంపు బయలుదేరిందంట. ఆ గుంపు చెప్తూ ఏమంటున్నారంటే, తిమోతి, నీవు ఎఫెసు సంఘానికి కాపరిగా ఉంటూ సేవ జరిగిస్తున్నావు. మనసు చెడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నువ్వు వాళ్ళకు విముఖుడవై ఉండాలి. వాళ్ళ మనసు చెడిపోవటానికి, వాళ్ళ మనసు పాడు కావటానికి, వారి మన సాక్షి వాతవేయబడటానికి కారణం ఏంటో తెలుసా తిమోతి? వారి యొక్క హృదయములో, వారి గుండెల్లో, వారి యొక్క అవయవాల్లో దాదాపుగా 19 రకాల వాటికి లోపల స్థానం ఇచ్చారు గనక వాళ్ళ మనసు చెడిపోయింది. ఎన్ని రకాలకు చోటిచ్చారంట? 19 రకాలకు లేదా 20 రకాల వాటికి లోపల స్థానం ఇచ్చారు. తలకాయల స్థానం ఇచ్చారు, కళ్ళలో స్థానం ఇచ్చారు, మనసులో, గుండెల్లో, అవయవాల స్థానం ఇచ్చారు గనక వాళ్ళ మనసు చెడిపోయింది. లోక సంబంధమైన వాటికి స్థానం ఇచ్చారు. లోక సంబంధమైనవి నివాసం చేస్తున్నాయి. అందుకే వాళ్ళ మనసు చెడిపోయింది. జాగ్రత్త సుమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరి మనసైనా ఒకవేళ వాక్యపు వెలుగులో చెడిపోయినట్టు కనపడితే వాళ్ళెంటనే పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరగాలి. మొదటిగా మనసు చెడిపోవటానికి పౌలు అంటాడు తిమోతితోని, మనసులు స్వార్థ ప్రియులు. ఎలాంటి వాళ్ళంట? అక్కడనే ఉంది 3వ అధ్యాయంలో 2వ వాక్యములు అంటున్నాడు. ఎలానగా మనసులు స్వార్థ ప్రియులు. ఏమండి? ఎలాంటి ప్రియులంట? స్వార్థ ప్రియులు. తనకే, తన భార్యకే, తన పిల్లలకే, తన కడుపుకే, తన దేహానికే స్వార్థ ప్రియులు మనస్సులో అని చెబుతున్నాడు. రెండోదిగా మనిషిలో ఎప్పుడైతే స్వార్థం వస్తుందో మనసు చెడిపోతుంది. అది ఓకే. రెండోది ఏంటంటే ధనాపేక్ష. ఏంటంట? ధనం అంటే, డబ్బు అంటే వీళ్ళకు వ్యామోహం. ఏదంట? ఎలాంటి కోరికలు వీళ్ళకున్నాయి, ఎలాంటి పేక్షలు వీళ్ళకున్నాయి అంటే ధన పేక్షకులు వీళ్ళు. ధనం పైన వ్యామోహం ఎవరికి ఉంటుందో వాళ్ళ మనసు చెడిపోతుంది. దేవుని సేవలో అడుగు పెట్టిన నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని సొమ్మును నేను కానీ, పాస్టర్ కానీ, పిల్లలము కానీ ఎన్నడీ కానీ మేము దాన్ని తినలేదు. దేవుని పనికి దాన్ని ఉపయోగిస్తున్నాం, దేవుని పనికి దాన్ని ఖర్చు పెడుతున్నాం, దేవుని సేవకులకి దాన్ని చెందజేస్తున్నాం. చప్పలు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏంటంట? ధనం మీద, డబ్బు మీద వ్యామోహం కలిగిన వాళ్ళు. కొంతమంది స్త్రీ వ్యామోహం కలిగి ఉంటారు, కొంతమంది పురుష వ్యామోహం కలిగి ఉంటారు. అప్పుడు మనసు ఏమైపోతుందంటే చెడిపోతుంది. నిన్న ఎన్నో తారీఖు? 25 వారము శనివారం. నిన్న శనివారమే కదా. ఇక్కడ చూడండి, ఒక అందమైన లేడీ కనపడుతుంది ఇక్కడ. అవునా? ఎవరు కనపడుతున్నారు? దేవుడు నాతో ఏమన్నాడంటే, నైనా ధనము శాశ్వతం కాదు, కండలు శాశ్వతం కాదన్నాడు. ఒకసారి మీరు అర్థం చేసుకుని, ఇక్కడ ఒక అందమైన లేడీ కనపడుతుంది, యువతల ఒక వృద్ధుడు మనకు కనబడుతున్నాడు.
దేవుని బిళ్ళరా, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దేవుని బిళ్ళరా, ఒలపు ఒల విసిరి చర్మం ఒలిచి ముక్కలుగా నరికి. అందుకే డేటు కూడా రాసి పెట్టుకున్నా, శనివారం 25/5/2024. ఈమె పేరు శిలాంతి, ఈ యవనస్తురాలి పేరు శిలాంతి. దేవుని బిళ్ళరా, ఇతను ఒక గొప్ప బంగ్లాదేశ్, మన దేశం కాదు, బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ ఎంపీ ఇతగాడు. ఇతని పేరు అన్వరుల్. దేవుని బిళ్ళరా, ఇతని పేరు. ఇతన్ని ఏం చేశారంటే, దేవుని బిళ్ళరా, బంగ్లాదేశ్ నుండి ఎక్కడికి పిలిపించారంటే కోల్కతాకు పిలిపించారు. ఎక్కడికి? కోల్కతాకు పిలిపించారు. పిలిపించిన తర్వాత ఈమె ద్వారా, దేవుని బిళ్ళరా, వల విసిరి ఒకడు, దేవుని బిళ్ళరా, ఈ ఎంపీ, దేవుని బిళ్ళరా, బంగ్లాదేశ్ నుండి కలకత్తాకు వచ్చాడు. కలకత్తాకు వచ్చిన తర్వాత ఇతన్ని, దేవుని బిడ్డలారా, చంపి చర్మం వలిచి ముక్కలుగా చేసి పెట్టారు. కారణం ఏంటో తెలుసా? స్త్రీ వ్యామోహం కలిగిన వాడు. నువ్వు దేని మీద వ్యామోహం ఉంటే అది తప్పక నిన్ను పాడు చేస్తుంది, అది తప్పక నశింపజేస్తుంది, అది తప్పక నీకు కీడి చేస్తుంది. ఇతను ఒక ఎంపీ అయ్యుండి 7 నియోజకవర్గాలకు ఒక అధికారి ఉండి, అంతేనా? 7 నియోజకవర్గాలకు ఒక గొప్ప అధికారి, ఒక పార్లమెంటు, ఏమంటారు, నెమ్మరా ఏదో నాకు తెలియదు, ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ ఎంపీ పార్లమెంటులో కదా, ఏదైనా ఆ దేశం కొరకు మాట్లాడి పోట్లాడి నిలబడి క్షేమం కలిగించే ప్రజా నాయకుడని చెప్పుటకు కూడా, అవునా? ప్రజానాయకుడా కదా? మరి అట్టి ప్రజానాయకుడు, దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ వ్యామోహంలో బంగ్లాదేశ్ నుండి కోల్కతాకు వచ్చాడు. కోల్కతాలో, దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ చేతిలో, ఇతని ఒక ప్రియుడు అతని చేతిలో, ఇంకొక మాట చెప్పనా, మాంస వ్యాపారిని పిలిపించారు వేరే అమెరికా దేశము నుండి. దీంట్లో అంతా ఉంది. ఇదంతా మీకు చదివి చెప్పడానికి సరిపోదు గనక మీకు చెప్తున్నాను. మాంసపు వ్యాపారిని పిలిపించి అతడు ఏ విధంగా ఇతను తోలును వలిచి ముక్కలు కనబడకుండగా, దేవుని బిడ్డలారా, ఆ విధంగా చేసి కారణం ఏంటంటే ఇతను స్త్రీ వ్యామోహం కలిగిన వాడు. బైబిల్లో రాయబడింది, ఒక వ్యక్తి మనసు చెడిపోవటానికి, ఒక వ్యక్తి మనసు పాడు కావటానికి, ఒక వ్యక్తి మనసు చిన్న భిన్నము కావటానికి కారణం ఏంటంటే ధనము, డబ్బు, వ్యామోహం. ఏందంట? ఉందా? అక్కడ ఉందా? రెండోది ఉందా? అదే కదా, ధనాపేక్షకులు అంటే ధనం మీద వ్యామోహమా కాదా? అది. తర్వాత మూడోది ఏముంది? బిక్కము లాడువారంటే దానికి, దేవుని బిడ్డలారా, బడాయి పలికే వాళ్ళు. బిక్కము లాడువారంటే బడాయి పలికే వాళ్ళే. ఏముంటుంది అక్కడ? బిక్కము లాడువారంటే బడాయి కోరులు, బడాయి పలికే వాళ్ళు. వీనికి ఏముండదు, మాటలకు మాత్రము ఎక్కువ. అది అలాంటప్పుడు మనసు ఏమైపోతుందంటే చెడిపోతుంది. ఓకే, టైం అయింది, ఇంకా 10 నిమిషాలు వింటారా? జాలియాలనా? వింటారా? ఓకే, అది మూడోది. అది ఎన్నోది? మూడోది. నాలుగోది ఏముంది? అహంకారులు. అమ్మ, నాలుగోది ఏంటి? అహంకారులు. కొందరికి విద్యను బట్టి అహంకారము, కొందరికి ధనాన్ని బట్టి అహంకారము, కొందరికి పొలాలను బట్టి, ఆస్తులను బట్టి అహంకారము, కొందరికి అందాన్ని బట్టి, సొగసును బట్టి అహంకారం ఉంటుంది. అహంకారం వస్తే లోపల మనసు చెడిపోతుంది. అది ఎన్నోది? నాలుగోది. ఓకే, ఐదోది ఏముంది? దూషకులు. ఐదోది ఎలాంటిదంట? ఇంటిలో భార్యను దూషించడమే, ఇంటిలో భర్తను దూషించడమే, ఇంట్లో కోడలను దూషించడమే, ఇంట్లో కొడుకును దూషించడమే. ఈ దూషకులు దూషణ చేస్తుంటారు. నీవు పనికి మాలోడవు అనిందనుకో భార్య, అది దూషణ కాదా? అవునా కాదు? చెప్పండి అమ్మా.
భార్యను, దేవుని బిడ్డలారా, నీవు అయోగ్యురాలు, అసలు నువ్వు యోగ్యురాలు కాదు అన్నాడు అనుకోండి, ఆమెను దూషించినట్ల కాదా? ఇట్లా ఎప్పుడైతే దూషించే మాటలు మాట్లాడితే మనసు చెడిపోతుంది అని చెప్తున్నాడు. అది ఎన్నోది? 5వది. ఆ తర్వాత అంటున్నాడు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఎవరికి అవిధేయులంట? ఓసారి ఏం జరిగిందంటే, కొరియా నుండి వానికి ఇష్టం వచ్చినట్టు టోపం దిగాడు. వానికి ఇష్టం వచ్చినట్టు, నైనా నీకు ఇష్టం వచ్చిన డ్రెస్ నేను వేసుకోవాలని, నీకు ఇష్టం వచ్చిన చెప్పలేని దొరకాలి, అసలు నా నెత్తి మీద నేను దూక్కోకూడదా అన్నాడు కొరియను. నేనేమనలేదు. సాయంత్రానికి జ్వరం వచ్చిందో లేదో పాశ్రమని అడగండి. సాయంత్రానికి వణుక్కుంటూ కాలేజీకి వేసినాడు. 3 రోజులు జ్వరంతో పడిపోయినాడు. లేదు, అప్పుడు మళ్ళీ టోపన్ మారిపోయింది. నేను చెప్పిన కటింగే. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతా. నేనేమనలే, నాకు ఇష్టం వచ్చి నేను దూక్కుంటాను అన్నాడు. యవనస్తుడైనాడు, కాలేజీకి పోతున్నాడు. వాడిని ఏమంటావు? ఇంకా దేవుడు నా సేవకుడు చెప్తే నువ్వు వినవా, నా దాసుడు చెప్తే నువ్వు వినవా అని దేహంలో జ్వరాన్ని దేవుడు పుట్టించాడు. గనక తల్లిదండ్రులకు అవిధేయులైపోతే, తల్లిదండ్రులను గౌరవించకపోతే, తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వకపోతే వాళ్ళ మనసు ఏమైపోతుందంట? చెడిపోతుంది. కనుక ఈ రోజు నుంచైనా కన్న తల్లిదండ్రులను గౌరవించాలి, కన్న తల్లిదండ్రులకు విలువ ఇవ్వాలి, కన్న తల్లిదండ్రులను ఘనపరచాలి. లేకపోతే మనసు చెడిపోతుంది. జాగ్రత్త. నా మాటలు కాదు, దేవుని వాక్యం. అవునా కాదా? 6వది 7 ఏమంట? కృతజ్ఞత. అబ్బో, ఎవరంట? కృతజ్ఞత లేనివారు. ఏదైనా మేలు చేశారు అనుకోండి, దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక్క మాట చెప్తా, ఎవరు బాధపడకండి. మన సంఘములో శేఖరన్న, ఉజ్జక్క ఇద్దరు వచ్చి చేసిన మేలును బట్టి కానుకిచ్చారు కృతజ్ఞతగా, బిడ్డకు పెళ్ళైనందుకు. ప్రభుకు మహిమ కలుగును గాక. అస్సలు శేఖరన్న నేను అడిగినా విజయక్క అడిగినా, వాళ్ళ ఇద్దరి మనసు ఏమో పేరే పని అయింది. పాపం ఇద్దరు వచ్చారు, కానుకిచ్చారు 10,000. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయించుకున్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. అది కృతజ్ఞత. కృతజ్ఞత లేకపోతే మనసు చెడిపోతుంది. అది దేవుని బిడ్డలారా, కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. కృతజ్ఞత కలిగి చాలామంది బతకలేదు. అది ఇంకా బతుకుతే పర్వాలేదు, డబుల్ దేవుని వస్తుంది. లేకపోతే మనసు ఏమైపోతుందంట? చెడిపోతుంది. అది ఎన్నోది? 7వది. త్వరగా పోదాం. తర్వాత అపవిత్రుల మనసు చెడిపోతుంది. ఇంకా నేను అక్కడ వివరించను. తర్వాత అనురాగ. ఎన్నోది అది? 9వది. కొంచెం ఉండదు. 8 అపవిత్రులు కదా. 8 అపవిత్రులు. 9 అనురాగ రైతులు, అంటే ప్రేమ లేని వారని దానికి అర్థం. అమ్మమ్మ చూడండి, అక్కడ నెంబర్ వేసుకొని మీరు, ఒకవేళ అది మీకు గుర్తు లేకపోతే పైన బైబిల్ రాసుకోండి. అక్కడ ఏముందంటే, దేవుని బిడ్డలారా, అనురాగ రహితులు అంటే ప్రేమ లేని వాళ్ళు. ఏమి లేని వాళ్ళంట? ప్రేమ లేని వాళ్ళు. ఇంకా అక్కడ వివరిస్తే ఇప్పటికే గంట అయింది. ఆ ఊరికి అర్థమవుతాడు చెప్తున్నా. ఏమన్నా ఓకే, సరిపోతుందా? అనురాగ రహితులు అంటే ఎవరంట? ప్రేమ లేని వాళ్ళు. తర్వాత అక్కడ ఎన్నోది? 10వది. 10 అతి దేశులు అని రాయబడింది కదా. దీనికి అర్థం ఏమిటంటే తీరని పగగలవారంట. ఎలాంటి వారంటమ్మా? అబ్బో, అక్కడనే మనకు అర్థమైపోతుందిగా. అది కొంచెం అర్థం కాదు కనుక వెంటనే నేను ఇక్కడ రాసి పెట్టుకున్నాను. అతి దేశులు అంటే తీరని పగగలవారు. వీళ్ళకు పగ తీరదు, వీళ్ళకు పగ తీరదు. అది ఎన్నోది? 10. తరువాత 11వది ఏమంట? అపవాదకులు అంటే అపనిందలు ప్రచురం చేసేవాళ్ళు. ఏ నిందలంట? అపనిందలు ఏం చేసేవాళ్ళు? ప్రచురం చేసేవాళ్ళు అపవాదకులు అంటే.
తర్వాత ఏం రాయబడిందంటే అచితేంద్రియులు. ఏమంట? అచితేంద్రియులు అంటే తమను అదుపులో పెట్టుకోలేని వాళ్ళు. ఏమ్మా? తమను అదుపులో పెట్టుకోలేరు. కోపం వచ్చినా అదుపులో పెట్టుకోలేరు, కోరికలు వచ్చినా అదుపులో పెట్టుకోలేరు, 4 డబ్బులు కలిగిన అదుపులో పెట్టుకోలేరు అన్నమాట. అదుపులో పెట్టుకోలేని వాళ్ళే ఎలాంటి వాళ్ళంట? అచితేంద్రియులు అంటే అదుపులో పెట్టుకోలేని వాళ్ళు. ఇంకా కురులు అంటే మీకు తెలుసు, నేను చెప్పవలసిన వివరణ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఏముంది? దాని తర్వాత అంటే మంచివారంటే గిట్టని వారు. అన్న సంవత్సరం మంచివారంటే గిట్టని వారు. అది ఎన్నోది? 14ది. మంచివారంటే గిట్టని వారు. 15 ద్రోహులు అంటే మీకు తెలుసు, నమ్మిచ్చి మోసం చేసే వాళ్ళే ద్రోహులు. తర్వాత మూర్ఖులు అని రాయబడింది అక్కడ. మూర్ఖులు అంటే మీకు తెలుసు, జాగ్రత్త లేని మూర్ఖులు అని మీకు తెలుసు. తర్వాత గర్వాంధులు. ఎన్నోది అది? 17. గర్వాంధులు 17 అంటే అది దేవుని బిడ్డలారా గర్విష్ఠులు అని. 18 దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఇది దేవుని బిడ్డలారా దేవుని కాడికి ఎక్కువగా వాళ్ళు సుఖాన్ని భూమి మీద మేము సుఖపడాలి, సుమరితనంగా ఉండాలి అని పడేవాళ్ళే 18. 19 ఏంటంటే పైకి భక్తిగా కనబడతారంట, కానీ దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళే ఈ మనసు చెడిపోయిన వాళ్ళు. ఏమా? మనసు చెడిపోయిన వాళ్ళు ఎవరంట? ఇంతమంది. ఎన్ని ఉన్నాయి? 19 ఉన్నాయి. మరి ఈ 19 విన్నప్పుడు ఒకవేళ నా మనసు కానీ మీ మనసు కానీ చెడిపోయింటే, చెడిన మనసును, చెడిన విశ్వాసాన్ని ప్రభు ఒక్కడే బాగు చేయగలిగిన వాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే ఒక్క మాట చూడండి, అపోస్తుడైన పౌలు, అందరికి భోజనాలు ఉన్నాయి కనుక కొంచెం సాగిపోతున్నాను వినండి. అపోస్తుడైన పౌలు 24:16 ఒక మాట రాయబడింది. అపోస్తుల కార్యములు. అపోస్తుడైన పౌలు ఒక మాట చెప్తున్నాడు. అపోస్తుల కార్యములో 24:16 ఒక మాట చెప్తున్నాడు. హల్లెలూయా! అందరు గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కైసరి అనబడిన ఒక పట్టణం ఉంది. ఏ పట్టణం చెప్పండి? కైసరి అనే పట్టణం ఉంది. ఆ పట్టణానికి యెరూషలేము నుండి ప్రధాన యాజకుడైన అననీయ వచ్చాడు. ఇతగానితో పాటు యూదుల పెద్దలను ఏర్పాటు చేసుకొని వచ్చాడు. వీరితో పాటు ఒక న్యాయవాది, ఒక లాయర్ను, తెర్తేలు అనబడిన వాడిని తీసుకొని వచ్చారు. వీళ్ళు అందరూ కలిసి కైసరేకి వచ్చారు. కైసరులో చెరసాల్లో పౌలు గారు ఉన్నారు. వీరిని బయటికి తీశారు. ఎవరంటే అధిపతి ఫెలిక్స్ అని ఉన్నాడు. ఈ ఫెలిక్స్ దగ్గరికి వచ్చారు. ఎవరెవరు వచ్చారు? యెరూషలేము నుండి న్యాయవాది వచ్చారు. ఎవరు? అతని పేరు తెర్తేలు. ఎవరు వచ్చారు? తెర్తేలు. తర్వాత యూదుల పెద్దలు వచ్చారు. ప్రధాన యాజకుడు వచ్చాడు. వీళ్ళందరూ వచ్చి న్యాయాధిపతి సింహాసనం మీద కూర్చున్నాడు. చెప్పు పౌలా, వాళ్ళు చెప్పారు, నువ్వు చెప్పన్నాడు. అప్పుడు చెప్తున్నాడు పౌలు, అయ్యా, దేవుని ఎడలను మనుషుల ఎడలను నా మనసాక్షి నిర్దోషమైనదిగా, నా మనసాక్షి పవిత్రమైనదిగా, నా మనసు ఎక్కడ చెడిపోకుండగా దాన్ని నేను నిలబెట్టుకొని కాపాడుకోగలుగుతున్నాడని పౌలు గారు అధిపతి ఎదుట సాక్ష్యము ఇవ్వగలిగినాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే అతడు నిర్దోషంగా, అతని మనసు ఉంది గనక సకల ఉపద్రవాల్లో దేవుడు పౌలు గారిని ఏం చేశాడంటే కాపాడినాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. సకల కీడులలో, సకల విధమైన మరణపు ప్రాప్తులలో ప్రభు పౌలును కాపాడిన కారణం ఏమంటే తెలుసా? మన సాక్షిని ఎప్పటికెప్పుడు దాన్ని అభ్యాసం చేసుకుంటున్నాడు. నా మనసాక్షి ఎట్లా ఉంది? ఒక్కసారి నీ మనసాక్షినితో మాట్లాడదా? సంవత్సరానికి 52 ఆదివారాలు ఉన్నాయి. నేను ఒక్కరోజైనా 10 గంటలకు వెళ్ళి మందిరంలో కూర్చున్నానా? ఇన్ని దినాలు గడిచిపోతున్నాయి, ప్రభుతో నేను అసలు మాట్లాడానా అని నీ మనసాక్షినితో మాట్లాడడం లేదా?
ఏంటిది ఉందా? అక్కడ ఏం చెప్పుకుంటున్నాడా? ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లుగా అభ్యాసము చేసుకుంటున్నాను. ఎవరి ఎదుట? దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మనస్సాక్షిని నిర్దోషంగా ఉంచుకోగలుగుతున్నాడా? అందుకే దేవుని బిడ్డలారా, పౌలును దేవుడు కాపాడినాడు. విరిగి నలిగిన హృదయముకు అసన్నుడవై. అందరికి వచ్చిన పాట. విరిగి నలిగిన హృదయముకు అసన్నుడవై నీవు రక్షింతువు. అనేక ఆపదల్లో నన్ను అనేక ఆపదల్లో కలిగినను నన్ను విడిపించును. చెప్పలేదు. అన్నిటి నుండి నన్ను విడిపించును. అవమానమందను నేను అబ్బా నీ బిడ్డను. నీ బిడ్డను ఎన్నాడును అవమానమందను నేను. అబ్బా నీ బిడ్డను నీ వైపే చూచి తిని నీ వెలుగు పొంది తిని. నీ వైపే చూచి తిని నీ వెలుగు పొంది తిని. అందరం కూడా తలలో చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. 5 నిమిషాలు నాతో పాటు కూడా. మరలా నీకు వారమంతా కూడా మోకాలు వేయటానికి సమయం దొరకదేమో. సంగమా, దేవుని ఎదుట ఒక్కసారి మోకాలు వేయి. మోకాలు నీకు ఉండలేకపోతే చక్కగా నిలబడు. 5 నిమిషాలు ప్రార్థనలు గడుపుదాం. 5 నిమిషాల దూరం ప్రార్థనలు గడుపుదాం. దేవుని బిడ్డలారా, పైరు చెడిపోయింది, పైరు నాశనమైపోయింది. పైరు దేవుని బిడ్డలారా చేతికి రాకుండగా మిడతల గుంపులు వచ్చేసి తినివేసినాయి. పైరు పంట భౌతికంగా యూదవారికి, ఇశ్రాయేల్ వారికి అది చాలా దుఃఖం, బాధ కలిగా చేసింది. దేవుని పిల్లరా, ఈరోజు ఆత్మ సంబంధమైన పంట ఒకవేళ అది పాడైపోయినట్టుగా ఉందా? ఒక్కసారి నిన్ను నీవు గ్రహించుకో. యేసు ప్రభు అంటున్నాడు, నీవు మంచి నేలను పడిన ఒక విత్తనం అయితే నువ్వు 30గా ఫలిస్తావు, నువ్వు 60గా ఫలిస్తావు, నువ్వు 100గా ఫలిస్తావు. నువ్వు ఎంత మట్టుకు ఫలించినావు? లేదా పంటనే లేకుండా పాడైపోయినట్లుగా ఉంటున్నావా? భౌతిక సంబంధమైన పంట యవాసు రాజు కాలములో పాడైపోయింది. సంగమా, దాన్ని బట్టి వాళ్ళు చాలా వారి ఆశను వదులుకున్నారు. ఈరోజు ఆత్మ సంబంధంగా నీ పంట ఎట్టుంది? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ప్రభు నీ కొరకు ఎంత కష్టపడ్డాడు, ప్రభు నిన్ను ఎంత ప్రేమించాడు. ఆత్మీయ పంట నీలో ఉంటే ప్రభు నీకు ఏమి తక్కువ కానియడు. అంత మాత్రమే కాదు, న్యాయము చెడిపోచున్నదని కళ్ళతో చూశాడు ప్రవక్త అయిన హబక్కూకు. న్యాయము మన మాటల్లో, న్యాయం మన చేతుల్లో, న్యాయము మన యొక్క నడకలో, న్యాయం మన ప్రవర్తనలో ఉండాలి. దాన్నే దేవుడు కోరుకుంటున్నాడు. న్యాయము చెడిపోతున్నది. కారణం ఏంటో తెలుసా? ఎక్కడ చూడు జగడాలు, ఎక్కడ చూడు కలహాలు, ఎక్కడ చూడు దౌర్జన్యం, ఎక్కడ చూడు నాశనం కలుగుతుంది. దుర్మార్గులు చుట్టుకుంటున్నారు నీతిమంతులలో. న్యాయము తారుమారైపోతుంది అని చెప్పగలుగుతున్నాడు. న్యాయము దేవునికి ఇష్టమైనది. న్యాయం
భయము కలిగి నీవు బతికితివా చివరి వరకు ప్రభువు నీకు తోడై ఉంటాడు. న్యాయం చెడిపోతే నీలో నాలో ప్రభు దూరమైతాడు. సంగమా, మేలుకో ఇప్పుడే. అంత మాత్రం కాదు, వారి మనసు చెడిపోయిందని చెప్తున్నాడు పౌలు గారు. ఎవరి మనసు చెడిపోయిందంటే వారి దేహములో, వారి మనసులో, వారి హృదయములో, వారి యొక్క అణువున 19-20 వాటికి స్థానం ఇచ్చి చోటిచ్చారు గనక వారి మనసు చెడిపోయింది. ఈరోజు సంగమా, నీ మనసు చెడిపోయినట్టుగా వాక్యము నీకు ఒక అర్థముగా ఉండి చూపుతుందా? పశ్చాత్తాప పడు. ఇది మంచి తరుణం, ఇది మంచి సమయం. నీకు 19 రకాలుగా దేవుడు చూపించాడు. ఎవరి మనసు చెడిపోయింది, ఎవరి మనసు పాడైపోయింది, ఎవరి మనసు, దేవుని బిడ్డలారా, అది చిన్న భిన్నములైంది. ఒకసారి